కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్కు భారీ టార్గెట్ విధించింది టీమిండియా. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ అభిషేక్ శర్మను తొలి ఓవర్లోనే బోల్తా కొట్టించింది. దీంతో భారత శిబిరంలో కొంత ఆందోళన నెలకొన్నా మరో ఓపెనర్ ఇషాన్ కిషాన్ శివాలెత్తిపోయాడు. పాకిస్తాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 4లు, 6లతో చెలరేగి ఆడాడు. 40 బంతుల్లో 10 4లు, 3 6లతో 77 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ 88 పరుగులు ఉన్న చోట ఇషాన్ కిషాన్ భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మతో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ ఇన్నింగ్స్ చక్కబెట్టే ప్రయత్నం చేశాడు. ఓవైపు పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉన్న ఆచితూచి ఆడుతూ సింగిల్స్ తో పరుగులు రాబట్టారు. తిలక్ వర్మ 25 పరుగులు, సూర్యకుమార్ 32 పరుగులు చేశారు. ఇక చివర్లో శివన్ దూబే 3 4లు, 1 6తో 27 పరుగులు చేశాడు. రింకు సింగ్ 6, 4 కేవలం 4 బంతుల్లోనే 11 పరుగులు రాబట్టారు. దీంతో భారత్ 175 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో ఆయూబ్కి 3 వికెట్లు దక్కాయి. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ తడబడుతోంది. ఫస్ట్ ఓవర్లోనే పాండ్యా పాక్ ఓపెనర్ను కుప్పకూల్చాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పాకిస్తాన్ వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్లో బూమ్రా వేసిన బంతికి మరో ఓపెన్ సామ్ అవుట్ అయ్యాడు. మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? కొలంబోలో జరుగుతున్నటువంటి ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో మొదట టాస్ గెలిచినటువంటి పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. స్పిన్నర్ అదే హవా అని చెప్పొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి 5 స్పిన్నర్లు ఈరోజు భారత బ్యాట్స్మెన్ని కొంత కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే కొలంబోలో ఉన్నటువంటి ప్రేమదాస స్టేడియం చాలా దేశంలోనే కొంత పెద్ద స్టేడియం. అక్కడ 6 బౌండరీకి కూడా చేయడానికి ఇండియాకి సంబంధించినటువంటి బ్యాట్స్మెన్ కొంత తడబడినట్టు కూడా మనం చూసాం. ఇంకా స్పిన్నర్లు కూడా చాలా బంతిని స్వింగ్ చేయడంతో మనకు ఓపెనర్గా అభిషేక్ శర్మ పైన ఎక్కువగా ఆశలు పెట్టుకున్నటువంటి క్రికెట్ అభిమానులకు ఓపెనర్గా ఉన్నటువంటి అభిషేక్ శర్మ డక్అవుట్ అయ్యాడు. నేరుగా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక తర్వాత వచ్చినటువంటి తిలక్ వర్మతో పాటు ఇషాన్ కిషాన్ కింగ్ మేకర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు 77 పరుగులు చేశాడు. సునాయాసంగా కూడా కొంత బాల్ ఎంత స్వింగ్ వచ్చినా, ఎంత టఫ్ వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని మరి బౌండరీలు బాదాడు ఇషాన్ కిషాన్. ఇక తిలక్ వర్మ చేశాడు. తర్వాత కెప్టెన్ ఇన్నింగ్స్లో భాగంగా సూర్యకుమార్ యాదవ్ కూడా కొంత మేరకు పరుగులను రాయించడానికి ప్రయత్నం చేశాడు. ఇక మరోవైపు చివర్లో శివం దూబే కూడా పరుగులో రానియడానికి కొంత ప్రయత్నం చేశారు. మొత్తానికైతే నిర్ణీత 20 ఓవర్లకు గాను 175 7 వికెట్ల నష్టానికి ఇండియా టీం చేసింది. దాన్ని 176 టార్గెట్తో పాకిస్తాన్ బరిలోకి దిగడంతో కాసేపు క్రితమే ఓపెనర్గా అటు మనకి ఎక్కువగా స్పిన్కే అవకాశం ఉన్నటువంటి ఈ పిచ్లో స్పీడ్ బౌలర్ కూడా ఫేసర్లు కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరుస్తున్నారు. అందులో చూడొచ్చు హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్లోనే 1 వికెట్ తీసుకున్నాడు. తర్వాత బూమ్రా ఎల్బీడబ్ల్యూ ఓపెనర్గా వచ్చినటువంటి 2 వికెట్ కోల్పోయారు. కాసేపు క్రితమే 3వ వికెట్ కూడా కోల్పోయినట్టు తెలుస్తుంది. అయితే మొదటగా వచ్చినటువంటి ఓపెనర్లు మొత్తం కూడా అవుట్ అవ్వడంతో కొంత స్ట్రెస్ తగ్గుద్ది. టీమిండియాకి సంబంధించినటువంటి నెక్స్ట్ వచ్చే బౌలర్స్కి కొంత స్ట్రెస్ తగ్గుద్ది. ఆడుతూ పాడుతూ ఈ యొక్క మ్యాచ్ని ఆడతారు. ఎందుకంటే ఆ స్టేడియం మొత్తం కూడా ఫుల్ అయిపోయింది. అరుపులతో కానీ కేకలతో మొత్తం కూడా దద్దరిల్లిపోతుంది స్టేడియం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అన్ని మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్ కొంత వేరుంటుంది. ఎక్కువగా ఆతృతగా చూస్తుంటారు, ఆసక్తిగా చూస్తుంటారు. ఎక్కువగా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో చూస్తుంటారు. కాబట్టి మొత్తం టీమిండియా మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలంటే కూడా చూస్తున్నారు. ఇప్పటికీ మనకి ఇంకా కూడా స్కోర్ అప్డేట్స్ కనుక చూస్తుంటే మనకి 14 స్కోర్ ఉంది. 3 వికెట్లు కోల్పోయింది. మూడో ఓవర్ నడుస్తుంది. ఇందులో కూడా మనకి హార్దిక్ పాండ్యా మళ్ళీ ఓవర్ వేస్తున్నాడు. అంటే ఇంకా స్పిన్నర్ల హవా ఉంది. స్పిన్నర్లు ఇంకా చాలా చక్కగా బాల్ స్వింగ్ ఇచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. హర్షదీప్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ కూడా ఈ మ్యాచ్కి వచ్చాడు. కాబట్టి వరుణ్ చక్రవర్తి మనం ఏషియా కప్లో చూసాం. మొన్న జరిగినటువంటి అటు రీసెంట్గా ఇండియాకి సంబంధించినటువంటి మ్యాచెస్లో చూసాం. వికెట్లు తీసినటువంటి వరుణ్ చక్రవర్తి కూడా టాప్లో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తితో తోడు అక్షర్ పటేల్ ఉన్నాడు. ఇట్లా స్పిన్నర్లు కూడా ఇంకా స్వింగ్ చేసే అటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే మెయిన్ టాప్ ఆర్డర్స్ బ్యాట్స్మెన్స్ అంతా కూడా కుప్పకూలిపోయారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రజెంట్ మనకి బాబర్ అజమ్, తర్వాత ఉమర్ ఖాన్ క్రీజ్లో ఉన్నారు. ఇంకా మనకి మొదటగా అయితే ఇండియా టీంలో అభిషేక్ శర్మ కనుక స్టాండ్ అయ్యి ఉంటే ఇంకా స్కోరు ఇంకా ఎక్కువగా ఉండేది. దాదాపు 200 పైగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉండేది. కానీ ఆయన డక్అవుట్ అవడంతో పాటు వచ్చేటువంటి నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ కూడా కొంత కట్టడి చేసి కొంత బాల్స్ని ఎక్కువగా వారు ఆడుతూ ఎక్కువ బౌండరీలు చేయలేకపోయారు. ఎక్కువగా 2 రన్స్కి 3 రన్స్కి ఎక్కువగా ఛాయిస్ ఉండేది. ఆ పిచ్ అలా ఉంటుంది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీమ్స్ కూడా
160 పైగా కూడా స్కోర్ చేయలేదు ఆ పిచ్ పైన. సో అట్లా ఉంటుంది కాబట్టి మొత్తం కూడా స్పిన్నర్లకి అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్లాట్ ఉంటుంది కాబట్టి ఇంత స్కోర్ చేయడం కూడా మంచిదే అంటూ కూడా క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. సో క్రికెట్ అనలిస్టులు కూడా చెప్తున్నారు ఇంతటి స్కోర్ను కూడా పాకిస్తాన్ టీము దీన్ని లక్ష్య చేయాలని అంటే టార్గెట్ను రీచ్ అవ్వలేకపోవచ్చు కూడా చెప్తున్నారు. కాబట్టి సో మొత్తానికైతే ఈరోజు జరిగేటువంటి ఈ హై వోల్టేజ్ మ్యాచ్ మాత్రం ఇప్పటికే పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు మాత్రం పూర్తిగా బౌలర్లు ఇండియా బౌలర్లు కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజెంట్ ఇంకా కూడా చూడవచ్చు 3వ ఓవర్ పూర్తిగా వస్తున్న 20 ఓవర్లుగా దగ్గరలోనే ఆగారు. సో ఏది ఏమైనప్పటికీ మరికొద్ది సేపట్లో ఇంకా పూర్తి ఫలితం రానున్నది. ఎందుకంటే పూర్తి రిజల్ట్ కూడా రావాలి, 20 ఓవర్లు ఉన్నది కాబట్టి. సో ప్రజెంట్ అయితే 3 వికెట్లు నష్టానికి 3 వికెట్లు కోల్పోయి 21 పరుగుల దగ్గర పాకిస్తాన్ ఉన్నది. సో ఈ ఇండియా టీం మాత్రం చూడొచ్చు మనకి చాలా తక్కువ స్కోర్ చేశారు. ఈసారి చివరిగా వచ్చినటువంటి రింకు సింగ్ కూడా బౌండరీలు బాధేటువంటి ప్రయత్నం చేశాడు కానీ ఓవర్లు లేవు. సో అప్పటికే అక్కడ శివం దుబే కూడా ఒక రన్అట్ అయిపోయాడు. సో మొత్తానికి అయితే 175 పరుగులు 7 వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లకు గాను టీమిండియా చేసింది. సో దాన్ని ఛేదనకు దిగినటువంటి పాకిస్తాన్ మాత్రం ఆ పరుగుల లక్ష్యానికి ఎట్లా ప్రయత్నం చేస్తుంది, ఎట్లా లక్ష్య ఛేదనకు చేరుకుంటున్నది అయితే వేచి చూడాల్సి ఉంది.